హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో డిప్లొమా M1లోని మ్యాట్రిసెస్ సమ్స్ని సాల్వ్ చేద్దాం. ఓకేనా? అయితే ఇప్పుడు ఈ మ్యాట్రిసెస్ నుంచి మన డిప్లొమా M1 ఎగ్జామ్కి ఎన్ని మార్క్స్ అంటే దీని యొక్క వెయిటేజ్ 16 మార్క్స్. అంటే 3 + 3 5 + 5 అంటే 2 3 మార్క్స్ వస్తాయి, 2 5 మార్క్స్ వస్తాయి. ఓకేనా? ఇక్కడ 3 మార్క్స్ అనేది 2 వస్తాయి. ఆ 3 మార్క్స్ ఏ విధంగా వస్తాయో ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? అంటే 3 మార్క్స్ మీద మనకి 3 మార్క్స్ వస్తాయి కాబట్టి 6 మార్క్స్ వెయిటేజ్ 3 మార్క్స్ మీద. ఓకేనా? అంటే 3 మార్క్స్ వస్తాయి కాబట్టి మనకి మ్యాట్రిసెస్ నుంచి 6 మార్క్స్ వస్తాయి ఈజీగా. ఓకే, ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ చేద్దాము. ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ ఏమన్నా అంటే A = 2 1 - 1 1 అన్నాడు, B = 3 - 1 2 0 అన్నాడు. అయితే 3A - 2B వాల్యూ ఏందో చెప్పమన్నాడు. ఓకేనా? మనకి ఇచ్చింది రాయండి. ఫస్ట్ గివెన్ A = 2 1 - 1 1. నెక్స్ట్ వచ్చేసరికి బి వాల్యూ ఏమన్నాడు, బి వాల్యూ వచ్చేసరికి 3e - 1 2 0. ఓకేనా? అయితే మనం దేని వాల్యూ కనుక్కోమన్నాడు, 3a - 2b వాల్యూ. కాబట్టి 3 ఉంది కాబట్టి 3 రాశాను. నెక్స్ట్ ఏ అన్నాడు, ఏ అంటే ఇదేగా కాబట్టి అది రాయండి. 2 1 - 1 1. నెక్స్ట్ మధ్యలో మైనస్ ఉంది కాబట్టి -2 ఉంది కాబట్టి 2 రాశాను. బి అంటే ఏంది, ఇదేగా కాబట్టి 3 - 1 2 0 అని చెప్పి రాశాను. ఇప్పుడు 3 దీంతో మల్టిప్లై చేయాలి. 3 చేత వీటిని మల్టిప్లై చేయాలి. ప్రతి ఎలిమెంట్ని మల్టిప్లై చేసేటప్పుడు 3 2 6, 3 × 1 అంటే 3, 3 × -1 అంటే -3. నెక్స్ట్ 1 ఉంది, 3 × 1 అంటే 3. ఓకేనా? మధ్యలో మైనస్ ఉంది కాబట్టి -2తో దీనిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ని మల్టిప్లై చేయండి. 2 × 3 అంటే 6, 2 × -1 అంటే -2, 2 × 2 అంటే 4, 2 × 0 అంటే 0. ఓకేనా? నెక్స్ట్ వచ్చి దీనిలోంచి దీన్ని సబ్ట్రాక్షన్ చేయాలి, ఎందుకంటే మధ్యలో మైనస్ ఉంది కాబట్టి. ఓకేనా? అంటే 6 - 6. నెక్స్ట్ వచ్చి 3 ఇక్కడ ఆల్రెడీ మైనస్ వస్తుంది కాబట్టి మైనస్ వచ్చినప్పుడు బ్రాకెట్లో రాయండి. -3 - 4. నెక్స్ట్ వచ్చి 3 - 0. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుంది, 6 - 6 అంటే 0. ఇక్కడ ఏమవుతుంది, 3 మైనస్ అంటే ప్లస్ కాబట్టి 3 + 2. నెక్స్ట్ -3 - 4 అంటే -7, 3 - 0 అంటే 3. ఫైనల్గా మనకు వచ్చేసరికి ఆన్సర్ ఏమవుతుందంటే 0. 3 + 2 అంటే ఎంత, 5 కాబట్టి 5. ఇక్కడ ఏముంది -7, ఇక్కడికి వచ్చేసరికి 3 కాబట్టి ఫైనల్గా ఆన్సర్ వచ్చేసరికి 0 5 - 7 3. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏమన్నాడు, A = 2 - 4 - 5 3 అన్నాడు. అయితే A + A ట్రాన్స్పోజ్ వాల్యూ ఏందో చెప్పమన్నాడు. ఫస్ట్ మనకి ఇచ్చింది ఏ వాల్యూ రాద్దాం. గివెన్ A = ఏమన్నాడు, 2 - 4 - 5 3. అయితే మనం ఇప్పుడు దేని వాల్యూ కనుక్కోమన్నాడు, A + A ట్రాన్స్పోజ్ వాల్యూ కనుక్కోమన్నాడు. ఏ అంటే ఏంది, ఇదేగా కాబట్టి రాస్తున్నాను. 2 - 4 - 5 3. ఓకేనా? మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ రాస్తున్నాను. నెక్స్ట్ ఏ అంటే 2 - 4 - 5 3. పైన ఏముంది, ట్రాన్స్పోజ్ ఉంది కాబట్టి ట్రాన్స్పోజ్ రాశాను. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి దీన్ని యాస్టిస్గా రాస్తున్నాను. 2 - 4 - 5 3. దీన్ని ట్రాన్స్పోజ్ చేయాలంట. దీన్ని ట్రాన్స్పోజ్ చేయడం అంటే రోస్ని కాలమ్స్గా రాయండి. రోస్ని కాలమ్స్గా రాస్తే అప్పుడు 2 - 4 ఇలా వచ్చింది, ఇలా రాయండి. రోని కాలంగా రాశాను. -5 3. ఓకేనా? కాలమ్స్గా రాయండి. ట్రాన్స్పోజ్ అంటే రోస్ని కాలమ్స్గా రాయండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఎడిషన్ చేయాలి. 2 + 2 ఎంత, 2 + 2 సరే. నెక్స్ట్ -4 ప్లస్ -5. ఓకేనా? -5 ప్లస్ -4 అంటే రెండు మ్యాట్రిసెస్లో ఉన్న ఎలిమెంట్స్ని యాడ్ చేస్తున్నాం. ఓకేనా? ఇక్కడికి వచ్చేసరికి 3e + 3. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ఏమవుతుంది, 2 + 2 అంటే 4. ఇక్కడ -4 ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ కాబట్టి -5. ఇక్కడ -5 ప్లస్ ఇంటూ మైనస్ అంటే -4 ఉంది కాబట్టి 4. 3 + 3 అంటే 6. ఫైనల్గా ఏమొస్తుంది, 4 -4 - 5 అంటే కనుక -9. ఇక్కడ -5 - 4 అంటే -9. ఇక్కడ 6 కాబట్టి ఫైనల్గా ఆన్సర్ వచ్చేసరికి 4 - 9 -9 6. చాలా ఈజీగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏమన్నాడు, ఏ అనే మ్యాట్రిక్స్ ఇచ్చాడు. అయితే ఏం కనుక్కోమన్నాడు, det A కనుక్కోమన్నాడు.
ఫస్ట్ ఇప్పుడు ఇచ్చిన మ్యాట్రిక్స్ రాయండి. గివెన్ ఏ ఈక్వల్ టు సెకండ్ థీటా tan థీటా సెకండ్ థీటా. ఓకేనా, ఇది మనకి ఇచ్చింది. అయితే ఇప్పుడు ఏం కనుక్కోమన్నాడు, డెట్ ఏ కనుక్కోమన్నాడు. డెట్ ఏ అంటే ఏ అనే మ్యాట్రిక్స్కి డెట్ కనుక్కోవాలి. సెకండ్ థీటా tan థీటా సెకండ్ థీటా. ఓకేనా, ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. సెకండ్ థీటా ఇంటూ సెకండ్ థీటా అంటే సెకండ్ స్క్వేర్ థీటా. ఓకేనా, సెకండ్ స్క్వేర్ థీటా మధ్యలో మైనస్ పెట్టుకొని ఈ రెండింటిని ఇంటూ చేయండి. ఫస్ట్ ఈ రెండింటిని ఇంటూ చేయండి. సెకండ్ థీటా ఇంటూ సెకండ్ థీటా అంటే సెకండ్ స్క్వేర్ థీటా మధ్యలో మైనస్ పెట్టి ఈ రెండు ఇంటూ చేయండి. tan థీటా ఇంటూ tan థీటా అంటే tan స్క్వేర్ థీటా. మనకి సెకండ్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా అంటే ఇది ఒక ట్రిగ్నామెట్రీ ఐడెంటిటీ. ఓకేనా, దీని వాల్యూ వచ్చేసరికి ఎంతంటే 1. కాబట్టి ఫైనల్గా మన ఆన్సర్ వచ్చేసరికి 1. ఓకేనా, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఏమన్నాడు, ఈ మ్యాట్రిక్స్ యొక్క డెట్ వాల్యూ వచ్చేసరికి 0 అన్నాడు. అయితే ఎక్స్ వాల్యూ ఏదో చెప్పన్నాడు. మనకి ఇచ్చింది ఏంటి, గివెన్ 1 2 3 x ఈక్వల్ టు 0. అయితే ఎక్స్ వాల్యూ చెప్పాలి. ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేయండి. 1 ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ కాబట్టి ఎక్స్ రాసాను, మైనస్ 2 ఇంటూ 3 2 3 జర్ అంటే 6 ఈక్వల్ టు 0. ఈ మైనస్ 6 అడ్వైపు వెళ్తే ఫైనల్గా ఎక్స్ ఈక్వల్ టు 6. కాబట్టి ఫైనల్గా ఎక్స్ వాల్యూ ఎంత 6. ఓకే నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఏమన్నాడు, ఏ అనే మ్యాట్రిక్స్ ఇచ్చాడు. అయితే ఏ అనే మ్యాట్రిక్స్కి డెట్ వాల్యూ వచ్చి 45 అన్నాడు. అయితే ఇక్కడ ఎక్స్ ఉంది కదా, ఈ ఎక్స్ వాల్యూ ఏందో చెప్పమన్నాడు. ఓకేనా, మనకి ఇచ్చింది రాదా. ఫస్ట్ గివెన్ ఏ వచ్చే తలకి 1 0 0 2 3 4 5 మైనస్ 6 ఎక్స్ ఏ వాల్యూ ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసరికి ఏమన్నాడు, డెట్ ఏ వాల్యూ వచ్చేసరికి 45 అన్నాడు. డెట్ ఏ అంటే దీనికి డెట్ వేస్తే 45 అంటారు. డెట్ ఏ అంటే దాని అర్థం దీనికి డెట్ వేయాలి కాబట్టి డెట్ వేస్తున్నాం. 1 0 0 2 3 4 5 మైనస్ 6 ఎక్స్ ఈక్వల్ టు 45. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దాం, దీనికి డెట్ వాల్యూ కనుక్కుందాం. డెట్ కనుక్కోవడం ఎలాగంటే ఇక్కడ ఉన్న ఎలిమెంట్ రాయండి. 1 ఉంది కాబట్టి 1 రాసాను. ఈ రోని ఈ కాలం తీసేస్తే ఇంక ఇదేగా మిగిలింది, అది రండి. 3 4 మైనస్ 6 ఎక్స్. నెక్స్ట్ మైనస్ పెట్టి ఇక్కడ ఉన్న ఎలిమెంట్ రాయండి. 0 ఉంది కాబట్టి 0 రాసాను. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోని ఈ కాలం నుండి కనుక తీసేస్తే ఇంకా 2 5 4 ఎక్స్ మిగిలిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ప్లస్ పెట్టి ఇక్కడ ఉన్న ఎలిమెంట్ రాయండి. ఏముంది 0 ఉంది కాబట్టి 0. ఇప్పుడు ఈ రోని ఈ కాలం నుండి కనుక తీసేసినట్లయితే ఇంకేం మిగిలిపోతుంది, 2 3 5 మైనస్ 6 ఈక్వల్ టు 45. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి 1 3 ఇంటూ ఎక్స్ అంటే 3x ఈ రెండు ఇంటూ చేశాను. నెక్స్ట్ మధ్యలో మైనస్ పెట్టుకుని ఈ రెండు ఇంటూ చేయండి. 4 ఇంటూ మైనస్ 6 అంటే మైనస్ 24. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ 24. ఇక్కడ 0 ఇంటూ ఈ వాల్యూ అంటే 0. ఇక్కడ కూడా 0 ఇంటూ ఈ వాల్యూ అంటే 0 ఈక్వల్ టు 45. ఓకేనా, ఇక్కడ 1 ఇంటూ 3x అంటే 3x 1 ఇంటూ 24 అంటే 24 ఈక్వల్ టు 45. ఈ 24 కనుక అటువైపు వెళ్తే అప్పుడు ఏమైంది, 3x ఈజ్ ఈక్వల్ టు 45 మైనస్ 24. 45 మైనస్ 24 అంటే కనుక 21. ఓకేనా, 3 1 జారు 3 7 జారు క్యాన్సిల్. ఫైనల్గా ఎక్స్ వాల్యూ వచ్చేసరికి 7. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి సిక్స్త్ క్వశ్చన్ ఏమన్నాడు, ఒమేగా ఈజ్ ఏ క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ అన్నాడు. అయితే 1 దీని డెట్ వాల్యూ అనేది 0 అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఒమేగా ఈజ్ ఏ క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ అని అనగానే మనకు గుర్తు రావాలి 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ వాల్యూ అనేది 0 అని చెప్పి గుర్తు రావాలి. ఓకేనా, ఇప్పుడు దీన్ని ప్రూవ్ చేయమన్నాడు కదా కాబట్టి ఎల్హెచ్ఎస్ తీసుకుంటాం. దాంట్లో ఎల్హెచ్ఎస్ తీసుకుంటే 1 ఒమేగా స్క్వేర్ 1 ఒమేగా స్క్వేర్ 1 ఒమేగా. ఎల్హెచ్ఎస్ తీసుకోండి, ఆర్హెచ్ఎస్ను మనం ప్రూవ్ చేద్దాం. ఓకేనా, ఇదేంటిది ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం. ఇది వచ్చేసరికి ఫస్ట్ రో, ఇది సెకండ్ రో, ఇది థర్డ్ రో. ఓకేనా, నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇది ఫస్ట్ రో, ఇది సెకండ్ రో, ఇది థర్డ్ రో, R1 R2 R3. నేను ఇప్పుడు ఆపరేషన్ రాస్తున్నా. ఏం రాస్తున్నా అంటే R1 గివ్స్ R1 ప్లస్ R2 ప్లస్ R3. అంటే ఏం చేస్తున్నా అంటే R1లో ఎలిమెంట్ వాల్యూస్, R2లో ఎలిమెంట్ వాల్యూస్, R3లో ఎలిమెంట్ వాల్యూస్ మూడింటిని యాడ్ చేసి R1లోనే రాస్తున్నాను అర్థం. ఓకేనా, రాస్తే అప్పుడు అంటే R1ని చేంజ్ చేస్తున్నాను. ఎలా చేంజ్ చేస్తున్నా అంటే R1ని R2ని R3ని మూడింటిని యాడ్ చేస్తున్నాను. అంటే 1 ప్లస్ ఒమేగా స్క్వేర్. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ కూడా ఒమేగా స్క్వేర్ ప్లస్ 1. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఒమేగా స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ ఒమేగా.
నెక్స్ట్ R2ది R3ని ఏం మార్చట్లేదు కాబట్టి యాస్టిజ్ రాయండి. ఒమేగా స్క్వేర్ 1 ఇక్కడ ఒమేగా స్క్వేర్ 1 ఒమేగా. ఓకేనా 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ వాల్యూ ఎంత 0 కాబట్టి 0. నెక్స్ట్ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ వాల్యూ ఎంత 0 కాబట్టి 0. నెక్స్ట్ ఇక్కడ కూడా 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ వాల్యూ ఎంత 0 కాబట్టి 0 రాస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఒమేగా ఇక్కడ ఒమేగా స్క్వేర్ ఇక్కడ 1 ఇక్కడ ఒమేగా స్క్వేర్ ఇక్కడ 1 ఇక్కడ ఒమేగా ఉంది. డిటర్మినెంట్లో ఒక రో కానీ ఒక కాలం కానీ మొత్తం కనుక 0 అయినట్లయితే దాని డెట్ వాల్యూ ఎంత అంటే 0. ఓకేనా కాబట్టి ఫైనల్గా మనకు కావాల్సింది ఫైనల్గా మనకి ఏమొచ్చింది RHS వచ్చింది. కాబట్టి ఫైనల్గా మనం ప్రూవ్ చేసాం. చివరిలో ఏం రాస్తారంటే హెన్స్ ప్రూవ్. ఓకేనా ఓకే. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ ఏమన్నా ఇక్కడ ఏ అనే మ్యాట్రిక్స్ ఇచ్చాడు, బి అనే మ్యాట్రిక్స్ ఇచ్చాడు. అయితే ఏబి వాల్యూ బిఏ వాల్యూ ఏంటో చెప్పమన్నాడు. ఓకేనా మనకి ఇచ్చినవి రాయండి. ఫస్ట్ గివెన్ ఏ ఈక్వల్ టు 1 3 1 0 బి ఈక్వల్ టు 3 4 2 3. ఓకేనా ఫస్ట్ ఇప్పుడు ఏబి వాల్యూ కనుక్కుందాం. ఏబి ఏ అంటే ఇదేగా ఇది రాస్తున్నాం 1 3 1 0. నెక్స్ట్ బి రాయాలి. బి అంటే 3 4 2 3. ఇప్పుడు అంటే ఇక్కడ మధ్యలో ఇంటూ ఉన్నట్టు మనం ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయాలి. మల్టిప్లికేషన్ చేయాలంటే కనుక ఎలిమెంట్ని మల్టిప్లై చేసుకోకూడదు. 1 × 3 3 3 × 4 12 1 × 2 2 0 × 3 0 అని చెప్పి రాయకూడదు. ఓకేనా ఇక్కడ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఎలా అంటే ఫస్ట్ రోని ఫస్ట్ కాలంతో చేయాలి. నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్ రోని సెకండ్ కాలంతో చేయాలి. ఓకేనా ఇప్పుడు 1 × 3 మధ్యలో ప్లస్ పెట్టుకొని 3 × 2. ఓకేనా నెక్స్ట్ వచ్చి తలకి మళ్ళీ ఫస్ట్ రోని సెకండ్ కాలంతో 1 × 4 ప్లస్ 3 × 3. ఓకేనా నెక్స్ట్ వచ్చి తలకి ఇప్పుడు సెకండ్ రోని ఫస్ట్ కాలంతో చేయండి. 1 × 3 ప్లస్ 0 × 2. ఓకేనా నెక్స్ట్ వచ్చి తలకి సెకండ్ రోని సెకండ్ కాలంతో. ఓకేనా 1 × 4 ప్లస్ 0 × 3. ఓకేనా ఫైనల్గా ఇప్పుడు ఏమొస్తుంది 1 × 3 అంటే 3 ప్లస్ 3 × 2 అంటే 6. నెక్స్ట్ ఇక్కడ వచ్చి 1 × 4 అంటే 4 మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 3 × 3 అంటే 9. ఓకేనా నెక్స్ట్ వచ్చి తలకి 1 × 3 అంటే 3 మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 0 × 2 అంటే 0. నెక్స్ట్ అదేవిధంగా 1 × 4 అంటే 4 ప్లస్ 0 × 3 అంటే 0. ఫైనల్గా ఏమొస్తుంది 3 + 6 అంటే 9 4 + 9 అంటే 13. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ 3 + 0 అంటే 3 4 + 0 అంటే 4. ఫైనల్గా ఆన్సర్ వచ్చేసరికి 9 13 3 4. నెక్స్ట్ అదేవిధంగా బిఏ వాల్యూ కనుక్కుందాం. నెక్స్ట్ ఏం కనుక్కోమన్నాడు బిఏ కనుక్కోమన్నాడు. ఓకేనా బి అంటే ఏంది 3 4 2 3. ఏ అంటే 1 3 1 0. ఓకేనా ఇప్పుడు ఇందాట్లోనే సేమ్ డేట్ ఫస్ట్ రోని ఫస్ట్ కాలంతో నెక్స్ట్ వచ్చి మళ్ళీ ఫస్ట్ రోని సెకండ్ కాలంతో మల్టిప్లై చేయాలి. ఫస్ట్ రో ఫస్ట్ కాలం రాస్తే అప్పుడు 3 × 1 ప్లస్ 4 × 1. నెక్స్ట్ ఫస్ట్ రోని సెకండ్ కాలంతో 3 × 3 ప్లస్ 4 × 0. ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ రోతో అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ రో ఇంటూ ఫస్ట్ కాలం అంటే 2 × 1 ప్లస్ 3 × 1. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ రోని సెకండ్ కాలంతో అంటే 2 × 3 ప్లస్ 3 × 0. ఓకేనా ఇప్పుడు ఏమొస్తుంది 3 × 1 అంటే 3 ప్లస్ 4 × 1 అంటే 4. నెక్స్ట్ వచ్చేసరికి 3 × 3 అంటే 9 ప్లస్ 4 × 0 అంటే 0. ఓకేనా నెక్స్ట్ అదేవిధంగా 2 × 1 అంటే 2 ప్లస్ 3 × 1 అంటే 3. 2 × 3 అంటే 6 ప్లస్ 3 × 0 అంటే 0. ఫైనల్గా వచ్చేసరికి 3 + 4 అంటే 7 2 + 3 అంటే కనుక 5 9 + 0 అంటే 9 6 + 0 అంటే 6. కాబట్టి ఫైనల్గా ఆన్సర్ వచ్చేసరికి 7 9 5 6. ఓకేనా ఓకే ఈ మోడల్స్లో మనకి మ్యాట్రిసెస్ నుంచి 3 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. మీరు ఒకసారి ఏం చేస్తారంటే ఒక 5 ఇయర్స్ పేపర్స్ కనుక తీసుకొని చూడండి, చూస్తే మ్యాథ్స్ ఏ మోడల్లో ఉంటాయి. ఓకే నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి 5 మార్క్ క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం.
అంటే క్రామర్స్ మెథడు, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడు, డిటర్మినెంట్ ప్రూఫ్లో ఉన్నాయి కదా, వాటిని చేద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.